యాక్షన్. నాకెందుకో నువ్వు ఇందాక హగ్ మనస్ఫూర్తిగా ఫుల్ గా ఇచ్చినట్టు అని చూసావులే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక వస్తున్నావా? అభిజిత్ కంటిన్యూ ఫైటింగ్ అన్నారు. ఓపెన్ గా అడిగేస్తున్నాను, ఇఫ్ గివెన్ అ ఛాన్స్ పెళ్లి చేసుకోవాలంటే చేసుకుంటావా? ఎవరు చేసుకోరండి అంటే మా నాన్నకు రాకుండా ఉండాలని నేను నా 9th క్లాస్ అంటే 2016 లోనే పొలం దున్నడం నేర్చుకున్నా. ఇంటర్లో 926 అంటే 92.6%. ఏదో ఒక పక్కన పొలంలో మీ నాన్నగారికి హెల్ప్ చేస్తూ చదువుకుంటూ. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు. బురదా సూపర్ సూపర్ సూపర్. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి మర్యాద ఇవ్వకూడదు. అవును. ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఏ టైం వచ్చినప్పుడు ఆ ప్లేస్ చూపెట్టాలి వాళ్ళకి. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు నేను మీ ఉప్పల్ బాల్ని గాయ్స్. ఒరే పంతులు, నీకేం పోయే కాలం రా, నువ్వు ఇక్కడ తెచ్చావా? కానీ బిగ్ బాస్ లోకి వెళ్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా, ఫుల్ కామెంట్. నా వల్ల రేటింగ్ కింద నుంచి పైకి పెరుగుతాను నేను అనుకుంటున్నా. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా సార్? మరి మందా వాళ్ళదా? షాక్ అయ్యారా? నేను ఉప్పల్ బాల్ నిజంగా షాక్ అయినా. ఉప్పల్ వాళ్ళు బిగ్ ఫ్యాన్. చూసావరా పబ్లిక్ లో మన ఇమేజ్. ఫంక్షన్లకు వద్దు, నువ్వు ఇలా చేస్తున్నావు, మా దగ్గరికి రావద్దని చాలా మంది నన్ను అవుట్డోర్ చేస్తారు. మా ఫ్యామిలీ కూడా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వీడియోలు చేయొద్దు అన్నారు. అయినా నేను చేశాను. ఎందుకు చేశానంటే నాకు మనీ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో రూమ్ లో కట్టుకోవాలన్నా, ఫుడ్ తినాలన్నా డబ్బులు లేకుండే. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, అవును సార్. అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా. ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నా. నేను నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటుండ్రు. ఫాలోవర్స్ ఫ్రెండ్స్, నువ్వు చిల్లర కానీ నీకు ఫాలోవర్స్, నువ్వు పెద్ద చిల్లర కాదని అందరూ చేస్తే కానీ నువ్వు కానీ అడుగు. సరే, నిజంగా నమ్ముతున్నారా మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇది అని? ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్. అనయ్య, ఆడియన్స్ ముందు ఉన్నట్టు అవమానించుకో. నువ్వు నటుడు ఏందిరా? బాలు నువ్వు ట్రాన్స్ కదా? కాదు మేడం, మీరు చేసే అవమానాలకి ఇద్దరిని అడ్డంగా నరికేస్తుండేవాడిని. ఇప్పుడు అగ్ని పరీక్షలో లాస్ట్ టైం చూసారా? చూసాను సార్. చూసారు కదా. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? మేము ఐ విల్ ఓట్ ఫర్ దెమ్ మోర్ దెన్ యూ. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. అంటే ఇంక బాధ అంటే నెక్స్ట్ సార్ అని మళ్ళీ ట్రై చేస్తాను అనుకుంటా. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ఒక 1 minute ఇస్తాం, మమ్మల్ని ఎంటర్టైన్ చేయు. సారు నమస్తే, నాకు అస్సలు ఓపిక అయితే లేదు సార్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్, నాట్ ఓవర్ యాక్టింగ్. ఒక డాన్స్. డాన్స్ అన్నావు, డాన్స్ ఏది? దిస్ ఈస్ డాన్స్, బట్ వెరీ బ్యాడ్ డాన్స్. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడ ఏం చేయలేదు. ప్యాంటెక్స్ మర్చిపోయా? డ్రెస్సే అంట. Oh my God, who is this hottie cutie? అందరికీ నమస్కారము. నా పేరు డెబ్రా డోరిస్ ఫెల్. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ శ్రీముఖి. హార్టీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. ఇడవడు బెప్పంగా ఉన్నాడు. ఎందుకు అరుస్తున్నాయి? పిచ్చిలేసిందా? నేను చాలా అందంగా ఉన్నానా? అయ్యో, ప్రతి వాళ్ళు ఇదే మాట అంటుంటారు. అయ్యో సరే, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఇలా ఉంటుంది. ఏమ్మా పాపాయమ్మా, ఒక్కనే ఇంత నాయన అరుస్తుంటే మీద కొడతారు. ఏంటో నువ్వు కొట్టేది. దేవుడని నేను చాలా మందికి సమాధానం చెప్పాలా? వెళ్ళి చెప్పు మరి, ఎవరొద్దన్నారు? చూపిస్తున్నా, రెడీగా ఉన్నావు నువ్వు, నాకు అర్థమైంది.